వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో ఈరోజు వర్కౌట్కి అయితే ఎటు బయటికి వెళ్ళలేదు, డైరెక్ట్గా మన గ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసిన అనమాట. ఈ లాస్ట్ బ్లాగ్లో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అయితే అడిగినా కదా. జపాన్ కరెన్సీ వచ్చేసి జపనీస్ యాన్ అనమాట. అలాగే మౌర్యాస్ ఎంపైర్ని స్థాపించింది ఎవరు అంటే చంద్రగుప్త మౌర్య. ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ పులిహోర విత్ మామిడికాయ చట్నీ. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చూడు నువ్వు వేయలేదట, ఏడో చూడాలి, నువ్వే చూడు, ఏడా చూడు, నువ్వు చూడు. లేదు మొత్తం ఆమె. సో లాస్ట్ టైం మనం వాటర్ పైన తయారు చేసినాం కదా, ఈ బేస్ మీరు చూడొచ్చు, ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో ఇది కొంచెం బేసిక్గా ఉంది, అలాగే చాలా కాంప్లికేటెడ్గా ఉంది. ఎందుకంటే వాటర్ నుంచి వెళ్ళాలి, ఎక్కాలి, అదేవిధంగా మనం అది బేస్ కనుక చూసుకున్నట్టయితే కొంచెం తేడా ఉంది. ఇంకా చాలా ఇందులో మోడిఫికేషన్స్ అయితే చేయాలి. ఇది వచ్చేసి నా విజన్కి నేను అనుకున్నట్టుగా రెడీ కాలేదు. నేను అనుకున్న దాని ప్రకారం మీకు నెక్స్ట్ వీడియోలో చూడడానికి కనిపిస్తుంది. ఇలా కాకుండా అది ఇంకా అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది అనమాట. వాటర్ టచ్ కాకుండా మనం దాన్ని పైకి వెళ్ళాలి. అదేవిధంగా ఇంకా ఇలా కాకుండా మీకు చూడడానికి చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. దానికోసమే ఈరోజు మార్నింగ్ నుంచి వర్క్ అయితే జరుగుతుంది. ఆ వీడియో కూడా మీకు మన ఛానల్లో ఒక 2-3 రోజుల తర్వాత చూడడానికి కనిపిస్తుంది. కంపల్సరీగా చూడండి. ఈ వీడియో కూడా మీరు ఇంకా చూడకపోతే తెలుగు ఎక్స్పెరిమెంట్ ఛానల్లో ఉంటుంది, చూడండి. సో దీన్ని తయారు చేయడానికి కూడా తక్కువ ఏం కష్టపడలేదు, చాలా కష్టపడ్డాం. ఆ చెట్టు ఎక్కాలి, ఈ చెట్టు ఎక్కాలి, మొత్తం అన్ని గుంజాలి, కథ అయింది. నెక్స్ట్ వచ్చేది దీనికంటే అడ్వాన్స్ ఉంటుంది కాబట్టి దానికి ఇంకా డబల్ అయితే కష్టపడాల్సి వస్తుంది. మనం మళ్ళీ వాటర్ టచ్ కాకుండా బేస్ వరకు వెళ్ళేలా తయారు చేసుకోవాలి కాబట్టి అది కూడా కొంచెం కాంప్లికేటెడ్గా ఉండబోతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకొని దాన్ని తయారైతే చేయాలన్నమాట. సో ఈరోజు మార్నింగ్ నుంచి వర్క్ అవుతుందని నేను చెప్పాను కదా, అది ఈరోజు కంప్లీట్ కాదు నాకు తెలిసి. ఒక 2-3 రోజులు ఈ ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతుంది. మేము ఎలా తయారు చేస్తున్నాం, ఏం కథ అని చెప్పేసి మొత్తం మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూడడానికి అనిపిస్తుంది. సో ఇప్పుడైతే వర్క్ ప్లేస్కి వెళ్దాం, దాన్ని కంటిన్యూ చేద్దాం. వెయిట్ ఏమి ఉండదు, చెక్కలు ఉండవు, ఓన్లీ ఐరన్. ఓన్లీ నవారేనా, గదే కటింగ్ కాదు, దేనిదానికి అక్కడ నీకు ఇప్పుడు మళ్ళీ రౌండ్ రాదు, గిఫ్ట్ వస్తుంది సలాక మళ్ళీ ఎట్లా. సో ప్లాన్లో చిన్న చేంజ్, అక్కడ మనకు బేస్ ఉంది, నేను ఇంతకుముందు అక్కడ చూపించిన కదా, దాన్ని తీసేయడానికి ఇక్కడ ఒక ఫ్రేమ్ అయితే తయారు చేస్తున్నాం అనమాట. ఒక సర్కిల్ లాంటిది తయారు చేసి దానికి ఒక నవారి లాంటిది చుట్టి దాన్ని తీసుకుపోతాం. అది మనకు చూడడానికి స్పైడర్ నెట్ లాగా ఉంటుంది. అదే అసలు మెయిన్ ప్లాన్. దాన్ని జస్ట్ డెమో కోసం తీసుకుపోయినాం, అది సక్సెస్ఫుల్ ఆగింది కాబట్టి ఇప్పుడు దీని అయితే ట్రై చేస్తాం. పోతుంది ఒత్తిపట్టి మలిపి. ఇప్పుడే అనుకోకుండా ఒక చిన్న ప్లానింగ్ అయితే అయింది. అదేంటిదంటే మేమైతే ఇప్పుడు ప్రజెంట్ పిజ్జా తిననీకైతే పోతున్నాం. నిజంగానే కోహిల్ నిహాల్ ఇదివరకు ఎప్పుడు టేస్ట్ చేయలే. నేను ఇంతకుముందు చిన్న పిజ్జా తిన్నా కానీ కొంచెం లార్జ్ సైజ్ పిజ్జా అయితే ఇదివరకు ఎప్పుడు తినలే, వీళ్ళు కూడా ఎప్పుడు తినలేదు. సో అందుకే ఒకసారి టేస్ట్ చేపిద్దామని చెప్పేసి పట్టుకోబోతున్నా. కోహి పిజ్జా తింటావు? పిజ్జా ఏ ఒక్కటి తీసుకొని మంచిగా దాని పీసులు వస్తే అందరం తిందాం. ఓకే, కోహ్లీ గారు చూడగానే కేక్ కావాలన్నాడు, తీసుకున్న తర్వాత తింటలేడు. మనం ఆర్డర్ చేసింది వెజ్ పిజ్జా, అందుకే పన్నీరు బటర్ అది మిక్స్ చేసి వచ్చింది. కమాన్ నిహా, హ్యావ్ ఇట్. పిజ్జా అయితే తిన్నాం, సూపర్ ఉంది. ఎట్లుంది రకోహే? సూపర్ ఉందా? మళ్ళీ తిందామా? మళ్ళీ ఎప్పుడన్నా వద్దాం. ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కనుక కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.